హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకైతే పుట్టగొడుగులు దొరికాయి. వీటిని మేము అడవి పుట్టగొడుగులు అంటామన్నమాట. ఇవి వచ్చేసి మాకు దసరా దగ్గర టైంలో అయితే ఇవి మాకు అడవి ప్రాంతంలో రావడం అయితే జరుగుతుంది. ఇవి ఏ విధంగా వస్తాయి, ఎక్కడ దొరుకుతాయి? మాదైతే ట్రైబల్ ఏరియా అనమాట. మీకు అందరికీ తెలిసింది ట్రైబల్ ఏరియా ఏ విధంగా ఉంటుందనేది. చుట్టుపక్కల కొండలు, మొత్తం చెట్లు అండ్ తుప్పలు డొంకలతో ఈ విధంగా అయితే మా ప్రాంతం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాంతంలోనే ఏ విధంగా దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఏ టైంలో దొరుకుతాయి అనేది మొత్తం నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. ఓకే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పుట్టుగొడుగులు అనేవి మీకు దొరుకుతాయా లేదనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా మీ ప్రాంతంలో దొరుకుతాయా లేదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మాకైతే దొరికిన పుట్టగొడుగులు అనేవి నేను, మా అమ్మ, మా పెద్దమ్మ ఏ విధంగా తీసామనేది మీకైతే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. వీడియో కింద చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ లైక్ బటన్ ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇది కాకుండా మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనే వీడియోస్ కూడా చేస్తున్నాను. అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి చేయడానికి ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది అనమాట మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, నాకు అగ్రికల్చర్ అండ్ మా ప్రాంతం మొత్తం కూడా అడవి ప్రాంతం అనమాట. అందుకే అవి మొత్తం కూడా అగ్రికల్చర్ సంబంధించి, పొలాలకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నాకు అగ్రికల్చర్ అయితే చాలా ఇష్టం, ఎందుకంటే పనులు చేస్తుంటాము ఎల్లప్పుడు కూడా, ఏ రోజు ఖాళీగా ఉండదు. అందుకే అగ్రికల్చర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మొత్తం మిక్స్డ్ కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది. అందుకే అగ్రికల్చర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోస్ అనేవి చేయడానికి నేనైతే డిసైడ్ అయ్యాను. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మేము ఏ విధంగా తీసాము అండ్ ఎక్కడ తీసామనేది చూపిస్తాను. అంతకంటే ముందుగా ఇవి ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారిగా చెప్తాను, వినండి నా మాటల్లోనే. మీకు అందరికీ తెలుసుంటే మాత్రం మాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పండి, తెలియకపోతే మాత్రం నేనైతే ఇప్పుడు చెప్తున్నాను, చూడండి. ఓకే, ఈ పుట్టుగొడుగులు అనేవి ఎక్కడ దొరుకుతాయి అనేది ఒకసారిగా చూద్దాం. ఈ పుట్టుగొడుగులు అనేవి మా ట్రైబల్ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. అదే విధంగా అనేది చెప్తాను చూడండి. మీరైతే అనుకోవచ్చు వీళ్ళది ట్రైబల్ ఏరియా, వీళ్ళకి దొరుకుతాయి అనేసి. అలా అయితే కాదనమాట. ఈ పుట్టుగొడుగులు అనేవి చాలా రకాల ప్లేసుల్లో అయితే దొరుకుతాయి. అదొకసారిగా చెప్తాను చూడండి. మనకి చెట్లు అనేవి ఉంటాయి కదా, చెట్లు అనేవి ఎక్కువ ఆకులు రాల్చే చెట్లు అనేవి ఉంటాయి. ఆ రాల్చిన ఆకులు అనేవి కింద నేలలో కుళ్ళిపోతాయి కదా. కుళ్ళిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ ప్లేస్లో అయితే పుట్టగొడుగులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికి ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. మనం పెంచిన చెట్లనే ఉంటాయి కదా, మాకు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. మాకు ఎక్కువగా టేకు చెట్లు అండ్ మామిడి చెట్లు అండ్ చింత చెట్లు అండ్ పనస చెట్లు, ఈ విధంగా మా ఏరియా సైడ్ అయితే అండ్ చిన్న తుప్పలు డొంకలు కానీ వాటిలో కూడా ఎక్కువగా ఆకులు రాలిపోయి అవి నేల భాగంలో కుళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయాక ఆ ప్లేస్లో అయితే పుట్టగొడుగులు రావడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికి చెప్పాలంటే ఆ ప్లేస్ అనేది క్లీనింగ్ చేయకూడదు అనమాట. ఆ ఆకులు అనేవి అలా రాలిపోయి ఇలాంటి ప్లేసుల్లో పుట్టగొడుగులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికైతే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏమాత్రం లేట్ లేకుండా మేమైతే ఏ విధంగా తీసామనేది ఒకసారిగా ఆ పుట్టగొడుగులు అనేవి చూపిస్తాను, చూసేయండి. ఓకే, హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే పుట్టగొడుగులు ఆల్రెడీ తీసేసాక నా ఫోజులు చూడండి కెమెరాలో. ఈ విధంగా నేనైతే వీడియో రికార్డ్ చేసుకుని కొంతసేపు ఒక 30 సెకండ్స్ దాకా నేనైతే కొన్ని ఫోజులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మేమైతే ఆల్రెడీ పుట్టగొడుగులు చూస్తున్నారు కదా నా చేతిలో ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఆల్రెడీ తీసేసాను. అంటే బ్యాక్ కెమెరాతో ఎంత దూరం, ఎంత డిస్టెన్స్లో తీస్తే బాగుంటుంది అనేసి నాకైతే నేనే వీడియో తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫైనల్లీ ఇక్కడైతే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మేమైతే మేకలు మేపడానికి అండ్ ఇది మా జీడి తోట. ఇక్కడ చూస్తున్నారు డొంకలు మొత్తం కొమ్మలు కొట్టేసి మొత్తం కూడా క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. అలా మేకలు మేపుతుండగా నాకైతే సడన్గా కనిపించాయి. ఈ సంవత్సరం మేమైతే తింటామో లేదో అనుకున్నాను. మా పెద్దమ్మ, తనైతే మా అమ్మ అనమాట, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇప్పుడైతే మా అమ్మ తీస్తుంది చూడండి పుట్టగొడుగులు. ఈ విధంగా అయితే బయలుదేరడం అయితే జరుగుతుందనమాట. ఈ పుట్టగొడుగులు అనేవి అంత ఆసామాస కాదు, ఎవరికి పడితే వాళ్ళకి దొరకవన్నమాట.
ఏంటంటే ఏ టైంలో అంటే ప్లేస్లు మాకు అనేవి తెలుస్తాయి. ఈ టైంలో ఈ పుట్టగొడుగులు అనేవి ఆ ప్లేస్లో బయలుదేరుతాయి అనేసి ప్లేస్లు అయితే తెలుస్తుంది. కానీ ఇవి అంత ఆసమాస కాదు. ఏంటంటే మనకి అదృష్టం ఉంటేనే మనకి ఈ పుట్టగొడుగులు అనేవి నిజంగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇదే మా నమ్మకము. నిజంగా అదృష్టం లేకపోతే ఏది కూడా దొరకదు కదా. నిజంగా అదృష్టం ఉంటేనే ఇవైతే మనకి దొరకడం అయితే జరుగుతుంది. మేమైతే ఈ సంవత్సరం తింటామో లేదో అనుకున్నాము. ఎన్నిసార్లు వెతికినా మాకైతే దొరకలేదు. మా అమ్మ నేను ఇద్దరం ఎక్కువ శాతం మేమైతే ఈ పుట్టగొడుగులు అనేవి తుప్పల్లో డొంకల్లో ఈ విధంగానే వెతుకుతూ ఉంటామన్నమాట. ఎర్లీ మార్నింగు వెళ్ళి వెతుకుతూ ఉంటాము అండ్ సాయంత్రం కూడా వెతుకుతాము. మాకైతే దొరకలేదు. ఈ సంవత్సరం మేమైతే తినకపోవచ్చు అనేసి అనుకున్నాము. సడన్గా నాకు ఫస్ట్ టైం దొరికాయి అనమాట. మాకు ఈరోజు కూర దొరికేసింది. ఓకే, ఫైనల్లీ లాస్ట్ చివరికి వచ్చేసింది అనమాట. ఇక్కడైతే ఈ భాగం మొత్తం చివరి భాగం చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఒక చెట్టు ఉంది. చెట్టు కింద అయితే బయలుదేరడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఆకులు కుళ్ళిపోయి పుట్టుగొడుగులుగా మారుతాయి ఎన్నో సంవత్సరాల తర్వాత అనమాట. ఓకే, ఫైనల్లీ ఈ సంవత్సరం అయితే మాకైతే దొరికాయి ఈ పుట్టుగొడుగులు అనేవి. చెప్తున్నాను కదా మరొకసారి, ఈ పుట్టుగొడుగులు అనేవి మనకి ఎంతో అదృష్టం ఉంటేనే దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడైతే దొరకవు. ఎవరికి పడితే వాళ్ళకైతే దొరకవు. ప్లేసులు తెలిసినా సరే కొన్ని రోజుల తర్వాత వెళ్ళి వాటిని చూస్తే ఆ ప్లేస్లో చూస్తే ఆ విధంగా అయితే దొరుకుతాయి అన్నమాట. ఓకే, చాలామందికి మా ఊర్లో ప్లేసులు తెలుసు. మాకు కూడా ప్లేసులు తెలుసు. ఎన్నోసార్లు వెళ్ళి చూస్తాం, బట్ దొరకవు. కాకపోతే ఈరోజు మాకు దొరికాయి. మాకు కూడా కూర అయితే దొరికిందనమాట. ఓకే, ఫైనల్లీ ఈ సంవత్సరం మేమైతే తినకపోవచ్చు అనుకున్నాము, బట్ మాకైతే పుట్టగొడుగులు అనేవి దొరికేసాయి ఫైనల్లీ. ఓకే, మీరైతే ఈ విధంగా అనుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు వాల్కాలేంట్రా అనేసి మీరైతే అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, మాదైతే ట్రైబల్ ఏరియా. మేమైతే ఈ విధంగానే ఉంటాము. మా పేరెంట్స్ని, మా విలేజ్ని అండ్ మేము చేసే పనుల్ని నేనైతే చూపించడానికి ఏమాత్రం వెనకాడనమాట. మేమైతే ఈ విధంగానే ఉంటాం మా ట్రైబల్ ఏరియాలో. ఓకే, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను కదా, కొంచెం తడబడుతున్నాను, కొంచెం క్షమించండి. ఓకే, ఫైనల్లీ పుట్టగొడుగులు దొరికేసాయి. ఇంటికి తీసుకువెళ్ళి కూర వండి తినేయడమే ఫైనల్లీ. ఈ వీడియో అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.